అశ్వాపురం మండలం మనుబోతులపాడు గ్రామ పంచాయతీ వేములూరులో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశం మేరకు మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచనలతో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ భద్రాచలం వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వచ్చి ప్రారంభించారు. సుమారు 400 మంది ఆదివాసీ గిరిజనులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి రోగులకు వ్యాధులను పట్టి మందులు ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ మీ పిల్లలకు విద్య నేర్పించి ఉద్యోగాలు సాధించాలని, మీరు ఎటువంటి సమస్య ఉన్నా మా పోలీస్ వారికి తెలియజేయాలని, మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐలు తిరుపతిరావు, రవూఫ్, పోలీస్ సిబ్బంది, రోటరీ క్లబ్ భద్రాచలం అధ్యక్షుడు బాలాజీ, కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రోహిత్ రాజ్ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా రవీంద్ర రెడ్డి సార్ పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ భద్రాచలం వారి సౌజన్యంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్, ఈ మెగా హెల్త్ క్యాంప్ మనకి ఇక్కడ ఈరోజు ఒక 2 ట్రైబల్ విలేజెస్ సార్, మన్బోతులగూడెం, అదేవిధంగా వేములూరు, 5 జీకే విలేజ్ సార్, మల్లయ్య జీకే, ఐతయ్య జీకే, సంతోష్ జీకే, నాగేశ్వరరావు జీకే, గుల్లమడుగు, ఇవన్నీ 5 జీకే. ఈరోజు మనం వేములూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం మన జిల్లా ఎస్పీ గారు శ్రీ రోహిత్ రాజ్ గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సహకరించిన రోటరీ క్లబ్ వారికి అయితేంది, అదేవిధంగా భద్రాచలం, మనుగురు, అశ్వాపురం నుంచి వచ్చిన దూరం నుంచి డాక్టర్స్ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున, జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ మెడికల్ క్యాంప్ అనుకున్నప్పుడు మేము మన్బోత్లో కూడా అనుకున్నాం, కొంచెం లోపలికి అవుతుంది, ఇక్కడైతే సెంటర్ ఉంటుంది. ఒక 2 అంటే వేములూరు, మన్బోత్లగూడెంతో పాటు 5 జీకే విలేజ్లు, ఐతయ్య గుంపు, మల్లయ్య గుంపు, సంతోష్ గుంపు, నాగేశ్వరరావు గుంపు, గుండపల్లి, ఈ 5 జీకే విలేజ్ కూడా ఇక్కడ సెంటర్ ఉంటుందని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అయితే నేను మన ఉచిత మెగా వైద్య శిబిరానికి సహకరించిన రోటరీ క్లబ్ భద్రాచలం, అదేవిధంగా విచ్చేసిన డాక్టర్స్ అందరికి కూడా, డిఎస్పీ గారు అన్నట్టు కూడా ఈ సండేని మేము స్పాయిల్ చేస్తున్నాం. సారీ ఫర్ ఇట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఎందుకంటే మీరు మీ ప్రాక్టీసెస్ అవన్నీ ఉన్నా కూడా మేము పిలవగానే మా రిక్వెస్ట్ మేరకు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నుండి నడిపించిన మన మనుగురు డిఎస్పీ గారు, అదేవిధంగా అశ్వాపురం సిఏ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మెయిన్గా మనకు సొసైటీలో కూడా ఎట్లుంటుందంటే పోలీస్ వారు అంటే కొడతారు, తిడతారు, ఓన్లీ కేసులు అయితేనే అన్నట్టు ఉంటుంది. బట్ దానికి భిన్నంగా ప్రజల దగ్గర నేను చూసింది చూపించుకుంటారు. కాకపోతే ఆ మందులు ఏవైతున్నాయో రెగ్యులర్గా వాడకపోవడం వల్ల ఆ సమస్య ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకు, ఎక్స్పెషల్గా చిన్న పిల్లలకు జ్వరాలు అవి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వారం 10 రోజుల తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. వివిధ కారణాల వల్ల కొందరు ఊర్లో పూజార్లకు చూపిస్తే తక్కువ అయిపోతుంది, పటేళ్ళకి చూపిస్తే తక్కువ అయిపోతుంది అని వారం 10 రోజులు ఇక్కడనే మీరు కాలయాపన చేసి 10 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు మెరుగైన వైద్యం కోసం. సో అప్పటి వరకు ఏమవుతున్నాయో బాడీ అంతా కూడా తట్టుకునే శక్తి ఆ పిల్లలకు ఉండకపోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తాయి. ఇది మెయిన్లీ నేను చెర్ల, దుమ్మూడ మండలాల్లో నేను ప్రత్యక్షంగా చూసినాను. ఇక్కడ కూడా అటువంటి ఏదైనా సమస్య ఉంటే మాత్రం పోలీస్ తరఫున నా యొక్క వినతి ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి, అదేవిధంగా నలుగురు నుంచి డాక్టర్స్, వివిధ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వైద్యం అందించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే హెల్త్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోవాలి, అదేవిధంగా పిల్లలకు స్కూల్ పంపించడం, ఇటువంటి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళతోటి చర్చించడం జరిగింది. అదే కాకుండా ఇంకా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోలీస్ దృష్టికి తీసుకొస్తే వేరే డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళ సమస్యలను తీర్చడానికి కృషి చేస్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.